ఒక సుందరమైన అడవిలో తాబేలు మరియు కుందేలు మంచి స్నేహితులుగా జీవించేవారు. వారు ప్రతిరోజు కలిసి సంచరిస్తూ ప్రకృతిని ఆస్వాదించేవారు. ఒకరోజు కుందేలు ఇలా అన్నాడు, నాకు ఓడిపోవడం అంటే తెలియదు. నా వేగాన్ని చూసి ఏ ప్రాణి నన్ను కలవరపడలేదు. తాబేలు నవ్వుతూ చెప్పాడు, పరిశ్రమంగా ఉంటే నెమ్మదిగా అయినా గెలవచ్చు. ఓసారి పందెం వేసి చూద్దామా? మరుసటి రోజు పందెం మొదలైంది. ఇంకా ప్రారంభ సంకేతం ఇచ్చింది. అందరూ ఉత్సాహంగా చూశారు. ఇమేజ్ పంపర్ తాబేలు కుందేలు ప్రారంభ రేఖ వద్ద సిద్ధంగా జింక జెండా ఊపుతోంది. చుట్టూ జంతువులు చప్పట్లు కొడుతున్నారు. పందెం మొదలైన వెంటనే కుందేలు వేగంగా పరుగులు తీశాడు. తాబేలు నెమ్మదిగా ముందుకు సాగాడు. తాబేలు ఇంకా చాలా వెనక ఉంది అని అనుకుని కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోయాడు. తాబేలు మెల్లగా కానీ విశ్రాంతి లేకుండా ముందుకు సాగుతూ కుందేలు నిద్రిస్తున్న దగ్గర దాటి వెళ్ళాడు. కొంతసేపటికి తాబేలు గమ్యాన్ని చేరుకున్నాడు. అప్పటికి కుందేలు మేలుకొని పరుగులు తీశాడు, కానీ ఆలస్యమైంది. మెల్లగా క్రమశిక్షణతో ముందుకు సాగినవాడే విజేత అవుతాడు. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అహంకారమైతే ఓటమి తప్పదు.